నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ప్రస్తుతం సోషల్ మీడియాలో కలర్స్ స్వాతి గారి విషయం అంటే ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు తీసేశారు, తన మ్యారేజ్ ఫొటోస్ అంటూ ఒక వార్త. దానివల్ల డివోర్స్ తీసుకున్నారు రకరకాల ఊహాగానాలు. అండ్ లాస్ట్ ఒక 2 years బ్యాకే తనని ఒక మూవీకి సంబంధించిన ప్రమోషన్స్లో అడిగితే తను దాటవేశారు, అది నా పర్సనల్ అంటూ. ఈ మధ్య కాలంలో ఎవరైనా ఆ రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది అనుకోండి, ఆ సూచనలు ఏమైనా ఉన్నాయంటే అది ఇన్స్టాగ్రామ్లో వాళ్ళతో దిగిన ఫొటోస్ ఇవన్నీ తీసేయడం పరిపాటిగా ఉంది. సో మనకు కొన్ని ఇండికేషన్స్ అవుతున్నాయి, మేబీ ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయని. ఇప్పుడు కలర్స్ స్వాతి గారి విషయంలో కూడా అందరూ అందుకే డౌట్ పడుతున్నారు. ఏం జరిగిందంటారు? నాకు ఇష్టం లేకపోయినా మళ్ళీ సమంత నాగచైతన్య దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఏమో ఒక అంతకుముందు ఈ ట్రెండ్ చాలామంది చేసినప్పటికీ వీళ్ళ దగ్గర నుంచి బాగా ట్రెండ్ అయింది. అవును. కాబట్టి ఎగ్జాంపుల్గా తీసుకోక తప్పట్లేదు, క్షమించాలి. అసలు విషయంలోకి వెళ్తే మేము విడిపోతున్నాము అనే ఒక ప్రకటన రిలీజ్ చేసే ముందు 1-2 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే మీరు ఎడమొహం పెడమొహం వేసుకునే వాళ్ళని డిసైడ్ అయ్యారో అప్పటి నుంచి ఇన్స్టా అకౌంట్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వాట్ ఎవర్ నీకు ఉండే సోషల్ మీడియా నువ్వు అధికారికంగా ఏదైతే ఎక్కువగా వాడతావో దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అవును. ఎలాంటి మార్పులు చేర్పులు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను అతన్ని కలిసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను లేదా పెళ్లి చేసుకున్నాను, మేము కలిసి అటు వెళ్ళాము ఇటు వెళ్ళాము, ఇలాంటివన్నీ పెట్టుకుంటారు. నవ్వుతా తుల్లుతా స్విమ్మింగ్ పూల్లో ఉన్న ఫోటోలు, ట్రైన్లో ఉన్న ఫోటోలు, ఫ్లైట్లో ఉన్న ఫోటోలు, హోటల్ రూమ్లో ఉన్న ఫోటోలు, బోల్డన్ని ఎత్తుకొని గొడుగు పట్టుకున్నవి, ఇలాంటివన్నీ అవి కొనసాగుతా వస్తూ ఉంటాయి. మధ్యలో మీ సినిమాలు ఏవేవేవో కూడా ఉంటాయి. తర్వాత కొన్నాళ్ళకి ఏంటంటే మీ మొహమే కనబడుద్ది. ఎంత ఎతికినా ఎక్కడ చూసినా వేరే వాళ్ళే కనబడవు. ఇంతకుముందా మిమ్మల్ని ఇంకెవరో తీసిన ఫోటోలు ఉంటాయి అట్లీస్ట్, ఇప్పుడు మిమ్మల్ని మీరే తీసుకునే సెల్ఫీలు ఉంటాయి. ఇంకెవడో కూడా మిమ్మల్ని క్లిక్ చేసే ఫోటోలు ఉండవు. అదేంటి పాపం ఇవిడేమన్నా ఉంటుంది అయిపోయిందా అని అనుకుంటారు. సరేలే, అంతవరకు బాగానే ఉంది. అసలు ఏం జరుగుంటుంది అబ్బా అని పైకి వెళ్తే, అవును అప్పుడు ఎప్పుడో వీళ్ళ ఫోటోలో ఒకటి ఉండాలి ఏ వ్యాన్ చూస్తారు. ఎందుకంటే నీకు బాగా గుర్తుంటుంది, నువ్వు దానికి లైక్ సింబల్ వేసి ఒక కామెంట్ పెట్టి క్యూట్ కపుల్ అని పెట్టిన కామెంట్ కూడా నీకు బాగా గుర్తు ఉంటుంది. నేను ఎక్కడో పెట్టానే కామెంట్, ఆ ఫోటో కనబడట్లేదని చూస్తావు. అప్పుడు అర్థమైద్ది వీళ్ళిద్దరు కలిసిన ఫోటోలన్నీ ఈవిడ తీసి పారేసింది అని. అటు చూస్తారు, అక్కడ కూడా అదే తంతు, వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు వాళ్ళు కూడా డిలీట్ చేసి పడేస్తారు. సో ఎప్పుడైతే ఈ వ్యవహారం సాగిందో ఏదో అయిద్దేమో ఏదో అవుతుందేమో అని అనుకుంటారు. కొన్ని రోజులకి ఏంటంటే పేరు వెనకాలన్న తోకలు కూడా కత్తిరిచ్చేస్తారు. అవును. కలిసి ఉన్నప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ పేరు ఒక రకంగా ఉంటుంది, నువ్వు ఇంకొకరితో కలిసి ఉన్నప్పుడు నీ పేరు ఇంకో రకంగా ఉంటుంది, నువ్వు వాళ్ళు వద్దనుకున్నప్పుడు మళ్ళీ నీ పేరు ఇంకో రకంగా ఉంటుంది. సో ఈ తోకల కత్తిరింపులు కూడా చూస్తూ ఉంటాం. దీని తర్వాత అంటే ఇండికేషన్ జనాలకి సంథింగ్ ఈజ్ గోయింగ్ దేర్ అని. అంతకుముందు నీ ఇంటర్వ్యూలు చూస్తేనేమో ఏంటండి సినిమాలకి గుడ్ బై చెప్పేశారు, పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ ఎప్పుడు కనబడతారు అంటే, లేదండి నేను మా ఆయనతో వెళ్ళిపోతాయి అమెరికా, ఆస్ట్రేలియా, ఉక్రెయిన్ అన్ని దేశాలకు వెళ్ళిపోతా, ఇక్కడ ఉండట్లేదు, సో అవ్వదు, అంతే ఇది పరిస్థితి అని చెప్పుకుంటారు. అక్కడ దాకా వెళ్ళి ఇంటర్వ్యూలు చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. తర్వాత అనుకోకుండా నువ్వు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలకి ఏమాత్రం సంబంధం లేకుండా నువ్వు మళ్ళీ కనబడతా ఉంటావు ఏదో సినిమాలో. త్వరలో పలానోళ్ళ సినిమా వస్తుంది, ఆ సినిమా వస్తుంది, ఈ సినిమా వస్తుంది అని ఉంటుంది. ఇదేంటి ఇవిడ మొన్నే చెప్పిందిగా నేను ఇంకా చెయ్యను, మానేశాను, పోతున్నాను అని, మళ్ళీ వచ్చింది ఏంటి, ఎక్కడైనా చెడిందేమో అని అనుమానాలు వస్తూ ఉంటాయి జనాలకి. ఇక కలర్ స్వాతి విషయానికి వస్తే, కలర్స్ అనే ప్రోగ్రాంతో తను మా టీవీకి ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు మా టీవీ రాతే కలర్స్ అనే ప్రోగ్రాం మార్చింది. కొన్ని ఛానల్స్కి కొన్ని ప్రోగ్రామ్స్ వాటి భవిష్యత్తునే మార్చేసి ఉంటాయి. అప్పట్లో ఈటీవీ మొదలైనప్పటి నుంచి, జెమినీ మొదలైనప్పటి నుంచి కూడా చాలా ప్రోగ్రామ్స్ చాలా కీలక పాత్రలు పోషిస్తే మా టీవీకి స్టార్టింగ్లో ఎన్ని చేసినా కూడా కలర్స్ ఒక మలుపు. జీ తెలుగుకి చిన్నకోడలు సీరియల్, ఆ సీరియల్ 7 గంటలకు ఒక సీరియల్ వచ్చి అప్పటి ముందు అసలు ఏమీ తెలియదు జీ తెలుగు జనాలకి. ఒక టీవీ సీరియల్ వల్ల అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది. అలా కొన్ని ఉంటాయి.
సో మా టీవీకి కలర్స్ ప్రోగ్రామ్. ఏందమ్మా ఈ ప్రోగ్రామ్ అంటే, ఏమీ లేదు, నువ్వు రాసే ఉత్తరాలన్నీ చదువుతూ ఉంటావు, నీకు ఫోన్ చేస్తూ ఉంటారు, సరదాగా మాట్లాడుతూ ఉంటావు, వాళ్ళకి నచ్చిన పాటో ఆటో వేస్తావు, సంబరపడతారు. వారానికి ఒకసారి వస్తావు, నీతో మాట్లాడడం తహతహలాడుతూ ఉంటారు జనాలంతా. ఇది ఒక ప్రోగ్రాం. బాగా అల్లరించింది ఆ అమ్మాయి. తర్వాత అల్లరి పిల్ల, భలే క్యూట్గా ఉంది ఈ అమ్మాయి అనిపించేసి, అదేదో సినిమాలో జస్ట్ కొంటె చూపులే సినిమా ఉంది కదా, అది పాట గుర్తుంది నాకు, సినిమా గుర్తులేదు, ఏదో సినిమా అబ్బా అది. ఓకే, దాంట్లో ఈవిడ చేసింది పాత్ర. ఆ చూసే విధానం బాగా నచ్చి ఆడువారి మాటలకు అర్థాలే వేర్లేనా కూడా పెట్టారు. కానీ అష్టాచెమ్మ యాజ్ యూజువల్గా అసలు స్వాతి అంటే ఏంటి అనేది మనకు చూపించిన సినిమా. యాజ్ యూజువల్ స్వాతి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నెక్స్ట్ ఆబ్వియస్లీ స్వామిరారా, ఇంకా తర్వాత తను నటించిన ప్రతి సినిమాలు కూడా. మీరు చెప్తున్న సినిమా పాత సినిమాకిలా ఉంటుంది, అనంతపురం అలా ఏదో పురంలో అదేదో వస్తుంది పాత సినిమా తెలుసు, అదొకటి. సో ఇట్లా బోల్డ్ అన్నీ ఉంటాయి. ఈమె పోషించిన పాత్రలు కూడా చాలా దగ్గరగా ఉంటాయి జనాలకి. అండ్ పర్సనల్గా చెప్పాలంటే నాకు చాలా ఇష్టం స్వాతి. రియలిస్టిక్ అసలు, అంటే ఇప్పుడు మనకు ఒక సాయి పల్లవి ఎలా ఉంటుంది, యూనిక్, ఒక యూనిక్నెస్. అలాగే కలర్ స్వాతి ఒక యూనిక్నెస్ ఉంటుంది ఆవిడలో, మిగతా హీరోయిన్లలాగా కాదు. సంథింగ్ ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుంది. పైగా డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఓకే, సింగర్గా ఓకే, వ్యాఖ్యాతగా ఓకే, హీరోయిన్గా ఓకే, ఏ విధంగా చూసినా బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పుకోవచ్చు. అలాంటి అమ్మాయి సడన్గా పెళ్లి చేసుకుంది. ఆ పిల్లోడు పైలట్. సరే, పెళ్లి చేసుకున్నావు, అమెరికా షిఫ్ట్ అయిపోయావు. మన వాళ్ళు ఎవరో వెళ్ళారు అక్కడ ఇంటర్వ్యూ చేయడానికి, ఎలా ఉందో మన స్వాతి చూద్దామని. హ్యాపీగా ఉంది, ఇల్లంతా చూపించింది, చాలా సింపుల్గా ఉంది, ఎక్కువ హడావిడిలు ఏమి లేవు. జనరల్గా మన నటీనటుల హౌసెస్ చూస్తే ఒక టైప్ ఆఫ్ హడావిడి ఉంటుంది, ఈవెన్ మా ఇంట్లో కూడా ఒక టైప్ ఆఫ్ హడావిడి ఉంటుంది, ఏదో పెట్టుకుంటాం మనం గందరగోళం. ఆవిడింట్లో ఏం ఉండవు, చాలా సింపుల్. అలా వెళ్ళిపోయింది. ఒక చిన్న మంచి గేటెడ్ కమ్యూనిటీలో పెద్ద విల్లా. సింప్లిసిటీ అంటే ఇష్టం అని చెప్పి ఆ ఇంటర్వ్యూ అంతా సాగింది. మా ఆయనతో చాలా సంతోషంగా ఉన్నానని చెప్పింది. ఎక్కడో చిన్న తేడాలు వస్తాయి, తప్పు నీ వైపు అమ్మాయికి. అదైతే మనం బయటికి రాలేదు కదా, బయటికి రాలే, నాకు కూడా తెలీదు, ఇక్కడ లేదు. బట్ ఈ మధ్య కాలంలో ఆ పంచతంత్రం ఈ సినిమాల్లో కనబడేసరికి గడప తడప ఏంటి ఇవిడ మళ్ళీ వచ్చిందా అనిపించింది. సో ఈ పంచతంత్రం సినిమాలు ఎప్పుడు షూట్ అయ్యి ఉంటాయో ఓ 2-3 years బ్యాకే. అవును, అప్పుడే చాలా మంది అడిగారు, మీరు ఏదో సింగిల్ అట, డివోర్స్ తీసుకున్నారట అంటే అప్పుడు ఆమె చెప్పారు క్లియర్గానే, నేను ప్రమోషన్ కోసం వచ్చిన సినిమా గురించే మాట్లాడతాను, నా పర్సనల్ విషయాలు మాట్లాడను అని. అప్పట్లో కొంచెం అది కాంట్రవర్సీ కూడా అయ్యింది, స్వాతి ఎందుకు ఇలా మాట్లాడారు అని. అదేంటంటే మన ఉత్సాహం బేసికలీ. ఒకసారి శ్రీయని కూడా గమనం టైంలో మీ భర్త గురించి చెప్పండి అని అడిగితే, బాబు గమనం గురించి కదా మనం మాట్లాడాలి, గమనం గురించి అడగండి, నా పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు నేను నీకు చెప్తా అంటే, భర్త గురించి అడగగానే చిరాకు పడ్డ శ్రీయ, ఇక విడాకులే అని రాశాడు. సేమ్ స్వాతి పరిస్థితిలో కూడా అదే. ఆవిడ పంచతంత్రానికో దేనికో ప్రోగ్రామ్కి వచ్చి ఏదో సినిమా ప్రమోషన్కి వస్తే ఇంకేదేదో అడిగితే ఆవిడ చిరాకు పడితే ఇలా రాశారు. కానీ ఎప్పటి నుంచో ఖాళీగా, అంటే ఐ మీన్ సింగిల్గా ఉంటుంది అన్నట్టుగా అనిపించింది. తన పర్సనల్లే, ఎవరికి మాత్రం గొడవలు. ఈ ఊహాగానాల నేపథ్యంలో ఫొటోస్ అన్ని తీసేసరికి కన్ఫర్మ్ చేసేస్తున్నారు. నీ ఆనవాళ్ళు నా దగ్గర ఉండొద్దు, నా ఆనవాళ్ళు నీ దగ్గర ఉండొద్దు, నీకు నాకు సంబంధం లేదు అనుకున్నప్పుడు గిఫ్ట్లన్నీ పడేయడం, రిటర్న్ ఇచ్చేయడం, ఏడో వదిలేసి నువ్వు నాకు ఇచ్చేయడం, అక్కడ పెట్టేసి తీసుకోపో అని ఒక మెసేజ్ పెట్టి బ్లాక్ చేసేయడం, కలిసి ఉన్న అకౌంట్లలో ఫోటోలన్నీ డిలీట్ చేయడం సర్వసాధారణం. వీళ్ళు కూడా అదే చేశారు. ఎందుకు విడిపోయారు, ఎలా విడిపోయారు అనేది కలర్ స్వాతి పర్సనల్, మనం మాట్లాడడానికి దాంట్లో తొంగి చూడకూడదు. కానీ యాజ్ అన్ యాక్ట్రెస్ తను మళ్ళీ వస్తే చూడాలని, తన సినిమాలు చూడాలన్న జనాలు మాత్రం విపరీతంగా ఉన్నారు. ఈవెన్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్. సో స్వాతి ఇక మీద మంచి మంచి సినిమాలు తీస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్.